మాటలు తప్పితే ఇంటికి పంపిస్తారు. మా మనసులున్న మాట వింటారా? ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా? దొరగారు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు మా బతుకు బాట చెప్పినప్పుడు సీమాంధ్ర కుట్రలన్నీ చెప్పినప్పుడు దేవుడ దిగి వచ్చనని జై జయలు కొట్టితివి. దేవుడ దిగి వచ్చనని జై జయలు కొట్టితివి. మీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదాయే. మా మనసులున్న మాట వింటారా? ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా? దొరగారు మీరు తెలంగాణ రాష్ట్రం అంటివి, వచ్చినాక ముఖ్యమంత్రి దళితుడంటివి, పదవిలు నాకెందుకంటివి, రాష్ట్రానికి కావలి కుక్కైతనంటివి. పునరు నిర్మాణం అంటూ పూటకొక్క మాట చెబుతూ, పునరు నిర్మాణం అంటూ పూటకొక్క మాట చెబుతూ గలీల నిర్మాణంకై గల్లీ గల్లీకొస్తున్నావు. మా మనసులున్న మాట వింటారా? ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా? దొరగారు మీరు కవితమ్మను బొమ్మ చేసివి, ఊరూరా తెలంగాణ తల్లి అంటివి, కొడుకు సిరిసిల్లనిస్తివి, అల్లుడికి సిద్దిపేట రాసి పెడితివి. బిడ్డని ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేస్తేవి, బిడ్డని ఎంపిక చేసి ఢిల్లీల రాణిని చేస్తేవి. గల్లీల నీ రాజకీయం గమ్మత్తుగా నడిపినావు. మేము డప్పు కొట్టి పాట వాడితే ఓసారి మీరు బుగ్గ కార్ల తిరగబడితిరా? దొరగారు మీరు సమగ్యాంధ్ర పదన చేసిన తుమ్మల తలసాని ఎట్ల మంత్రులయ్యిరి. జగన్ జెండ మోసి తిరిగిన కొండ సూరేఖ గుండెకి లీరలియదా? నిజమైన ఉద్యమకారుణ మధ్యలో వదిలేసి, నిజమైన ఉద్యమకారుణ మధ్యలో వదిలేసి నీతి తప్పిన దొంగల వెంట విప్పుకుంటున్నావు. మా మనసులున్న మాట వింటారా? ఓసారి మీరు పల్లెకు మళ్ళొచ్చిపోతారా? దొరగారు మీరు తల్లికి